అబ్బా కన్నా, అమ్మా కన్నా, ఇంకా కొంచెం పెంచనా? అరే ఇంకొంచెం పెంచితే చచ్చిపోతాన్రా కన్నా. చెడపక్కరా చెడేవు అని ఎందుకంటారో ఇప్పటికైనా అర్థమైందా మాస్టారు? కానీ మీకు విషయం తెలీదు, మీరు వాళ్ళకిచ్చింది పురుగున డ్రింక్ కాదు. మరదెక్కడుందిరా కన్నా? అది మా దగ్గరే భద్రంగా ఉంది మాస్టారు. అరే రాజు, మన మాస్టర్ కి వేసిన ప్లాన్ కి భలే దూల తీరిందిరా. అది సరే కానీరా రాజు, ఒరిజినల్ డ్రింక్ మన దగ్గరే ఉన్నా ముందు వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దన్నావు? ఎందుక? ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని నమ్మకూడదు. వాళ్ళు మనకు ₹1,00,00,000 ఇవ్వగలరు, వాళ్ళకది పెద్ద లెక్క కాదు. కానీ వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనల్ని ఏదో ఒకటి చేస్తారు. ఇంకా కొంతమంది అయితే చంపడానికి కూడా వెనకాడరు. అందుకే వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని బాటిల్ వాళ్ళకి ఇద్దారనుకున్నాను. కానీ ఈ లోపు మన మాస్టర్ తొందరపడ్డాడు. అది ప్లాన్ నీది వెయ్యకపోతే మాస్టర్ కి బదులు వాళ్ళ చేత మనది దెబ్బలు తినేది. అరే కంపెనీ సీఈఓ ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేసి మాట్లాడరా. హలో. రేయ్, కూల్ డ్రింక్ పురుగున్నది మానేసి వేరేది ఇచ్చారేరా? మరి నీ మనుషులు ఏం చేశారు? డ్రింకు చేతికందగానే మా వాడిని కొట్టి పారిపోలేదా? మేం నీ నక్క బుద్ధులు తెలుసుకోవాలని ముందా ప్లాన్ వేశాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు 10 లక్షలు ఎక్కడికి పంపాలో చెప్పు. ఇప్పుడు 10 కాదు 20 లక్షలు. ఏంటి 20 లక్షలా? అవును, మీ వాళ్ళు చేసిన వెధవ పనికి 10 లక్షలు పెనాల్టీ. అంత కాదు గాని ఇంకో మాట మాట్లాడుకుందాం. నాకిక మాట్లాడే మూడ్ లేదు, తర్వాత కాల్చి. అరే కాలెందుకు కట్ చేసావురా? వాడి వల్ల మన ఈగో హర్ట్ అయింది కదరా, మన వల్ల కూడా వాడి ఈగో హర్ట్ అవ్వాలి కదా. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు రా. హలో. రేయ్, నేను మాట్లాడుతుంటే ఫోన్ ఎలా కట్ చేస్తావురా? ఎలాగా? ఇదిగో ఇలాగా. అరే రాజు, వాడితో అన్నిసార్లు డిస్కషన్ అవసరమారా? ఆ డీల్ ఏదో ఓకే చేసుకుంటే మన డబ్బులు మనకు వస్తాయి కదరా. అరే డబ్బులు కాదురా ముఖ్యం, వాడు చేసిన విధవ పని ముఖ్యం. వాడిదే అయితే కొట్టింది మనల్ని కాదుగా, మన మాస్టర్నేగా. వాళ్ళు మాస్టర్ని కొడితే ఒకటి, మనల్ని కొడితే ఒకటి కాదు. డ్రింక్ బాటిల్ ఎవరు తీసుకెళ్లినా వాళ్ళని కొట్టాలని ఫిక్స్ అయి వచ్చారు. అంటే మనకి పడవలసిన దెబ్బలు పాపం మాస్టర్కి పడ్డాయి. ఇప్పుడు మాస్టర్ మనల్ని ఆపదలో కాపాడిన ఆపద్ బాంధవుడు. నువ్వు చెప్పింది వినడానికి బానే ఉంది గాని కొంచెం కూడా అర్థం కాలేదు. నీకిదే కాదు, అంత తేలిగ్గా ఏది అర్థం కాదు. వాడికే కాదు, నాకు అర్థం కావడం లేదు నీ పద్ధతి ఏంటో. ఆ డబ్బులొస్తే సరదాగా రోడ్డు పక్కన ఫుడ్ పెట్టిన కుమారి ఆంటీ దగ్గరకు వెళ్ళి ₹250 పెట్టి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి కర్రీ వేసుకుని అన్నం తినాలి అనుకున్నాను. కానీ నువ్వంతా తగలేసావు. ఏంటి, ఎక్కడో ఉన్న కుమారి ఆంటీ దగ్గరకు భోజనానికి వెళ్లారనుకున్నావా? అక్కడ ఫుడ్ 250 అయినా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నాకు ఎంత అవుతుందని ముఖ్యం కాదురా, ఫేమస్ అయిన ఆంటీ ముందు ప్లేట్ పట్టుకొని నించోడమే నాకు ముఖ్యం. అరే పేదవాళ్ళకు కూడా తక్కువ రేటుకి టేస్టీ ఫుడ్ దొరికే అడ్డారా అది. ఆమె ఫేమస్ అయిందని గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎక్కడి నుంచో పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి రోడ్డు మీద అడ్డంగా పెట్టి ఫుడ్ కోసం ఎగపడుతుంటే అసలు ఆకలితో ఉన్న పేదవాళ్ళు మాత్రం ఫుడ్ దొరకక వెనకే ఉండిపోతున్నారు. ఇదంతా మనకు తెలుసు కానీ మనం మారంరా. ఇదే కాదు, రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ₹1 పెరుగుతుందంటే మనమంతా ఏం చేస్తామో తెలుసా? ఎక్కడో 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరకు బైక్ వేసుకెళ్లి 2 గంటల లైన్లో ఉండి 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని ఆనందంగా తిరిగి వస్తాం. అప్పుడు మనకి పెట్రోల్కి మిగిలిన ₹2 కనిపిస్తుంది గాని 10 కిలోమీటర్లు వెళ్లి రావడానికి అయిన పెట్రోల్ ఖర్చు కనిపించదు. అది కూడా ఆలోచించలేని మేధావులం రా మనం. అబ్బా సారీరా బాబు, నేను తప్పుగా ఆలోచించాను. ఇప్పుడేం చేద్దామో చెప్పు. పదండి, మాస్టర్ ఇంటికి వెళ్ళి ఎలా ఉందో చూసొద్దాం. మనది మాస్టర్ది ఎలా ఉంటది? పులి వేటాడి దాచుకుంటే దాన్ని దోసుకొని తినే గుంట నక్కలా ఉంటది. అరే నేను చూద్దారన్నది ఆయన బుద్ధిని కాదు. నిన్న వాళ్ళు బాగా కొట్టెళ్లారు కదా, ఆ దెబ్బలన్నీ తగ్గాయో లేవో చూద్దాం పదండి. వసే పెళ్ళాం కన్నా, ఎక్కడ సచ్చావే కన్నా? అబ్బా వస్తున్నానండి. దెబ్బలు నీకు బాధలు నాకు అన్నట్టుంది. నన్ను ఏ పని చేసుకొని ఇవ్వడం లేదు, అస్తమాను పిలుస్తూనే ఉంటారు. ఏం కావాలో చెప్పండి. ఎందుకే కన్నా అలా అరుస్తావు? నాకు దెబ్బలు నీ వల్లే కదా. మంచం కింద జెండు బాం డబ్బా పడిపోయింది, కొంచెం తీసి పెట్టవే. సరే. ఇప్పుడు ఎలా ఉంది మాస్టర్?
నాకు బాగానే ఉందిరా కన్నా, కానీ మీరు ఇలా ఎందుకు వచ్చారా కన్నా? అదేంటి అలా అంటున్నారు? మీకు దెబ్బలు తగిలాయని చూడటానికి వచ్చారు. ఎంతైనా మీ శిష్యులు కదా. మేడం గారు కరెక్ట్ గా చెప్పారు. మాస్టర్ మీకు దెబ్బలు ఎలా తగిలాయి? వామ్మో, ఈ కన్నా ఏంటి అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు. అదిరా కన్నా, ఏమైందంటేరా కన్నా? ఎందుకండి నా కోసం అంత చేసి ఏమి చెయ్యనట్టు దాస్తారు? ఏం చెప్పమంటారు బాబు? నాకు చింత చిగురు కూర ఇష్టమని చింత చిగురు కోయడానికి చింత చెట్టెక్కి పైనుంచి కిందికి పడిపోయాడు పాపం. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. అలా చెప్పారా మాస్టర్? అలా చెప్పడం ఏంటి? జరిగింది అది కాదా? అదే మేడం, మాస్టర్ పడిపోయింది మీకోసమే అని చెప్పొద్దు, పాపం పిచ్చిది బాధపడుతుంది అని మాతో చెప్పారు. మళ్ళీ మీతో కూడా అలాగే చెప్పారని అడుగుతున్నానంతే. అమ్మయ్యా, బాగానే కవర్ చేశాడు రాజు కన్నా. మాస్టర్ది మేడంది బాగా చూస్తది. అరే ఏం మాట్లాడుతున్నావురా? అదే మేడం, మాస్టర్ మిమ్మల్ని బాగా చూసుకుంటారా అంటున్నాడు. అవునా? ఏంట్రా కన్నా, ఒట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చారు? ఎవరినైనా చూడటానికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని రావాలనే జ్ఞానం లేదారా కన్నా? అయ్యో మాస్టర్, మేమొచ్చే దారిలో కనీసం ఒక్క ద్రాక్ష పండు కూడా లేదు. పోనీ ఓ కూల్ డ్రింక్ తెమ్మంటారేంటి? వామ్మో, వద్దురా కన్నా. అదేంటి వాళ్ళు కూల్ డ్రింక్ అంటే మీరు అంతలా భయపడుతున్నారు? ఏం కాదు మేడం, ఈ మధ్య కూల్ డ్రింకుల్లో పురుగులు వస్తున్నాయని మాస్టర్ భయం కదా మాస్టర్? అవునరా కన్నా, చాలా బాగా చెప్పావురా కన్నా. అలా చూస్తావేంటి? వాళ్ళకి టీ పెట్టవే కన్నా. అలాగే. చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా, చింత చిగురు కోయగలవా. అరే కన్నా, మిమ్మల్ని చూస్తుంటే మీ మేడంకి మీరే నిజం చెప్పేస్తారేమో అని చాలా భయం వేస్తుందిరా కన్నా. ఊరుకోండి మాస్టర్, మిమ్మల్ని కొట్టారంటే ఎవరు నమ్ముతారు? కుక్కలు కూడా నమ్మవు. కానీ నేను నమ్ముతాను. ఏం నమ్ముతావే కన్నా? వాళ్ళేదో తమాషాకి అంటున్నారు అంతే. నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరు తెరుచుకొని జరిగిందేంటో చెప్పు. అయ్యో, మాకేమీ తెలియదండి. మాస్టర్ పురుగున్న కూల్ డ్రింక్ పట్టుకుని డ్రింక్ కంపెనీ వాళ్ళ దగ్గరకు వెళ్ళడం కూడా మాకు తెలియదు. వాళ్ళు మాస్టర్ని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టడం కూడా మాకు తెలియదు. అంటే నువ్వు ఏదో పని వద్దు చేసి కన్నా, నా కోసమే వద్దు చెట్టు కన్నా. ఎక్కానని అబద్ధం చెప్తావా? అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో, అమ్మో, అబ్బో, అమ్మో. అరే కన్నా, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారా లేక నా ప్రాణాలు తీయడానికి వచ్చారా కన్నా? మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా కన్నా. సారీ మాస్టర్. ఏంటే కన్నా, నన్ను నా శిష్యుల ముందే కొడతావేంటే కన్నా? పోనీలేని వాళ్ళ ముందే కొట్టాను, లేకపోతే ఊరి మధ్యకి తీసుకెళ్లి అందరి ముందు కొట్టేదాన్ని. వామ్మో, వద్దే కన్నా. అమ్మయ్యా, మీ స్నానాలు అయ్యాయా? రండి, భోజనం వడ్డిస్తాను. నీకు మళ్ళీ మైకెట్టి చెప్పాలేరా? నువ్వు కూడా రా. నాన్నగారు, అమ్మేంటి ఈరోజు ఇంత హుషారుగా ఉంది? అదే నా భయం కూడా, ఏం ప్లాన్ చేసిందా అని. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. ఇదేంటి, రోజుకి నైట్కి చపాతీలు చేస్తావు కదా, మరి ఈ రోజేంటి ఇన్ని కూరలు వండావు? పొద్దుట మన పక్క వీధిలో ఫంక్షన్ జరిగింది కదా నాన్నగారు, బహుశా వాళ్ళు మిగిలిపోయిన కూరలు పంచిపెట్టుంటారు. అంత సీన్ లేదు గాని ముందు మీ ఇద్దరు నోర్లు మాట్లాడడానికి మానేసి తినడానికి వాడండి. మరి వారానికి సరిపడే కూరలన్నీ ఈ రోజే ఎందుకు చేసావే? ఎందుకా? ఈ రోజు నుంచి నేను కూడా డబ్బులు సంపాదించొచ్చని. ఒక్క పూటకి ఇన్ని కూరలు వండుకుంటే ఖర్చు పెట్టడం అంటారు, సంపాదించడం అనరు. డబ్బు సంపాదించడానికే డెమోరా ఇది. అమ్మ, నువ్వు తిన్నగా చెప్పవే, తిన్నది వంట పడుతుంది. ఇలా అడ్డదిడ్డాలుగా చెప్తే అదోలా ఉంది.
ఏం కాదురా, నేను కూడా ప్లాట్ఫామ్ మీద ఫుడ్ సెంటర్ పెట్టి కుమారి ఆంటీ లాగా భాగ్యం ఆంటీ అని ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నాను. అందుకే ఇన్ని కూరలు వండాను. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఏంటి, నువ్వు ఫుడ్ సెంటర్ పెడతావా? నువ్వు ఫుడ్ సెంటర్ పెట్టి ఫేమస్ అవ్వాలంటే ముందు వంటలు చేయటం కాదు, అమ్మటం కూడా రావాలి. అప్పుడు ఫేమస్ అవుతావు. ఫేమస్ అవ్వాలంటే ఏమనాలో నాకు బాగా తెలుసు. మీది మొత్తం 1000 అయ్యింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అంటే సరిపోతుందిగా. అందరినీ 2 లివర్లు ఎక్స్ట్రా అంటే 4 పళ్ళు ఎక్స్ట్రాగా రాలగొడతారు. పళ్ళెందుకు రాలగొడతారు? అందరూ తినడానికి ఆవిడ దగ్గరికి కార్లేసుకొని రావడం లేదా? ఆవిడ దగ్గరకు కాబట్టి తినటానికి అందరూ కార్లేసుకొని వస్తున్నారు. అదే నువ్వు గాని కాకరకాయ కూరలు వండి పెట్టావనుకో, అప్పుడు తన్నడానికి కర్రలేసుకొని వస్తారు. మీకేది ఎంకరేజ్ చేయడం చేత కాదు. అన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయా? తర్వాత కొంచెం కొంచెం వస్తాయి. నాకు మాత్రం అన్ని పుట్టుకతోనే వచ్చాయి. కాళ్ళు చేతులు, ముక్కు నోరు, కళ్ళు చెవులు. దాంతో పాటు కొంచెం మెదడు కూడా వచ్చింటే బాగుండేది. వామ్మో, వీళ్ళ మధ్యలో పెద్ద వారే జరిగేలా ఉంది. ఎందుకైనా మంచిది మనం ఎస్కేప్ అవడం బెస్ట్. పిచ్చి కుక్క పచ్చిగడ్డి తిన్నట్టు ఆ తిండేంట్రా? పవర్ స్టార్ సినిమాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అన్నారు నాన్నగారు. ఇప్పుడు మీరు ఇక్కడ తగ్గితేనే రాత్రి మీరు నిద్రలో నెగ్గుతారు, లేకపోతే తెల్లవారులు జాగారమే. అమ్మ మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. వామ్మో, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. సర్లేవే, నీ ఫుడ్ గురించి రేపు ఆలోచిస్తాను గాని ముందు నువ్వు వండినవన్నీ వడ్డించు. అమ్మయ్యా, వీళ్ళ వారిని దారంతో కట్టేశాను. ఇక నేను రూమ్ లోకి వెళ్లి సిరిపాపతో సరదాగా మాట్లాడుకోవటమే. అరే ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నేనేం పని చేస్తున్నానరా? ఏ పని లేకేగా మీతో ఖాళీగా తిరుగుతున్నాను. విధవ జోకులు వేయకు. ఆ డ్రింక్ బాటిల్ తో లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మాకు చెప్పకుండా ఆ కంపెనీ వాడి మీద కేసు వేయించావా? నీది మమ్మల్ని ఇంత మోసం చేస్తది అని అనుకోలేదు. డబ్బులు వస్తే నాది బైకు కొనుక్కుందారనుకుంది. అరే, ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకుంటున్నారు. ఒకవేళ మనం ఆ కంపెనీ వాడికి ఆ డ్రింక్ బాటిల్ ఇచ్చేసి చప్పుడు కాకుండా డబ్బులు తీసుకుంటే అప్పుడు మనం ప్రజలందరికీ మోసం చేసిన వాళ్ళం అవుతాము. ఆ కంపెనీ డ్రింకు ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు కూడా తాగుతున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ డ్రింకులో పురుగుందంటేనే ఏ స్పందన లేదు. క్యాజువల్ గానే తీసుకున్నాడు వాడు. అంటే వాడి డ్రింకులో ఇంకా ఎంత ప్రమాదకరమైనవి కలుస్తున్నాయో అర్థం చేసుకోండి. మనకు ఆ డబ్బులు వస్తే వాటితో 4 రోజులు ఎంజాయ్ చేస్తాం అంతే, కానీ చాలా మంది జీవితాలు నాశనం చేస్తాం. నిజమేరా రాజు, నువ్వు చెప్పింది బాగుంది. ఇప్పుడు వాడి కంపెనీ మూయించడమే కరెక్ట్. దానికోసం ఏ కోర్టుకైనా వెళ్దాం. మాది పప్పాకి అయితే తెలిసిన లాయర్ కూడా ఉన్నాడు. అవసరం లేదు, ఆల్రెడీ ఆ కంపెనీకి కోర్టు నుంచి నోటీస్ కూడా వెళ్ళిపోయింది. వాడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పు. ఏరా, నీకు ఎంతైనా ఇస్తానన్నాను కదరా, మళ్ళీ కేసు వేసి నా కంపెనీనే మూయిస్తావా? మాకు డబ్బులు ఇస్తావు, మరి నీ డ్రింకు తాగి ఎవరి ప్రాణాలైనా పోతే వాళ్ళ ప్రాణాలు తిరిగిస్తావా? నీలాంటి వాడికి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుకునే అవకాశం ఇవ్వకూడదనే నేను ఇలా చేశాను. నీకేం కావాలన్నా ఇస్తాను, కేసు వాపస్ తీసుకో. ఏంటి, కేసు వాపస్ తీసుకోవాలా? నీ అబ్బా తగ్గేదేలే.